పార్వతి, ఈ రాత్రి కింద పడుకుందాం అనుకున్నాను, కింద పడిపోయాను. కింద పడలేదు, మంచం మీద పడ్డావు. నేను నీ మీద పడకుండా ఉండాలంటే నువ్వు తెల్లవారేదాకా ఇక్కడే ఉండాలి. ఇది న్యాయం కాదు మీకు. ఒగ్గేండి, భయం వేస్తుంది పెద్దబాబు గారు. భయపడక పార్వతి, ఆట పట్టించానంతే. మీరు పట్టుకున్నది మీకు సేవ చేసే పార్వతినే కదా. మరెందుకు కంగారు? కంగారు ఎందుకు అనుకున్నారు? అమ్మగారులు వస్తారని కాదు, మీరు దగ్గరకు వస్తారని. బుద్ధిగా పడుకోండి. నువ్వేం చేస్తావు? ఇది ఇద్దరి మధ్య హద్దు. తీశారనుకోండి, నేను తలుపు తీసుకుని పారిపోతాను. అర్ధరాత్రప్పుడు ఎవరో దొంగ దొంగ అని అరుస్తారు. అప్పుడు వెన్న దొంగ మీరే అని తెలిసిపోతాది. నువ్వు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పడుకో. మీరు పడుకోరా? ఈ దేవతను ఇలా కల్లారా చూస్తుంటాను నిద్ర పట్టేంత వరకు. ఈ సరిహద్దు సరిగిపోయే రోజు బేగా రావాలని నేను కోరుకుంటున్నాను శ్రీవారు. నా నీలుని కిరాతకంగా చంపేసి తన రూపంలోకి వచ్చిన ఈ చంద్రముఖిని అఖిలాండేశ్వరి ఆంటీ చంపేయక ముందే నేను చంపేస్తా శేఖర్ గారు. నా చెల్లెలు నాకు శాశ్వతంగా దూరమైంది. నీలుని పెళ్లి చేసుకున్న నువ్వు ఇంకా నన్ను శేఖర్ గారని పిలవకు నీలు. బావా, నువ్వు ఒంటరిగా మిగిలావు, నేను కూడా అనాథనైపోయాను. దీనంతటికి కారణమైన దాన్ని ఇంకా వదిలేస్తూ కూర్చోవాలా? నా వల్ల కాదు. పిచ్చోళ్ళ నటించగలను కానీ ఈ రాక్షసి ముందు గతం మర్చిపోయిన వాళ్ళ నటించాలంటే. నీల్, నీకెంత పగుందో నాకు అంతే పగుంది. చంపేయడానికి క్షణం పట్టదు, కానీ ఆ రాక్షసికి నరకం అంటే ఏంటో తెలియాలి. అర్థమైంది కదా? నీలమ్మా, నీలమ్మా, కనకపు సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పి ఈ చెక్క మంచం మీద పడుకోబెట్టావేంటి నీళ్ళు? మన టైం ఎప్పుడు వస్తుంది? బావా, నరకం అంటే ఏంటో నేను చూపిస్తాను. ఏం చేస్తావు నేను? ఈ కవర్లను వాళ్ళిద్దరి ముఖాలకి బిగిస్తాను. బ్రతికి బయటపడ్డా 4 రోజులు తలనొప్పితో చిత్రవద అనుభవిస్తారు. బావా, నీలంబ సంగతి నువ్వు చూసుకో. ఎందుకంటే నా నీలి రూపం ఉన్న దాని మీద ఏ పక్షాన్నైనా నాకు జాలి కలగచ్చు. ఇదిగో ఈ భవన్ అంటి సంగతి నేను చూసుకుంటాను. సరే, ఓకే. ముందు నీలాంబరికి కవర్ బిగించాలి. నువ్వు చేతులు కట్టాయి.
నీలమ్మ ఏం చేస్తున్నావో అర్థం కావట్లేదు. ఉండు, లైట్ వేస్తాను. ఎవరా ఎవరా? ఎవర్రా మీరు? గాలి ఆడట్లేదురా. మీరు చచ్చిపోయిన పర్లేదే, మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీ పాలిట యమధర్మరాజులం ఇక్కడే చావండి. మీరు చేసిన పాపాలకు ఫలితం అనుభవించండి. ఎవర్రా మీరు? గాలి ఆడట్లేదురా. నీలమ్మ, నాకు కూడా గాలి ఆడట్లేదే, చచ్చిపోతానే. నీల్ చచ్చిపోరు కదా? 10 నిమిషాలు బావా, మిగతాది వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. సరే పద పద. గాలి ఆడట్లేదే నీలమ్మ, చచ్చిపోవడం ఖాయమే. చచ్చిపోయిన పర్వాలేదంటే నాకు దేవాన్ని తలకొరి చుట్టాలంటే చావు నుంచి బయటపడ్డ గురించి ఆలోచించు. చచ్చిపోయిన తర్వాత తలకొరి గురించి ఎందుకే? గాలి ఆడట్లేదే, ప్రాణం పోయేలా ఉంది. ఏం చేస్తున్నావే? నీలమ్మా, నీలమ్మా, ఎక్కడున్నా నీలమ్మా? నాకు గాలి ఆడట్లేదే. నీలమ్మా, అమ్మో, ఊపిరి ఆడలేదు. కాపాడవే, రావే. అమ్మో, అంటే నా కవర్ తీయండి, తొందరగా తీయండి. అంటే అంటే అమ్మా అమ్మా అమ్మా, బతికిపోయాంరా దేవుడా. ప్రాణం వచ్చిందిరా బాబోయ్. ఎవరే ఈ పని చేసింది? ఎవరే మనకి నరకంలో ఉండే గాలి పీల్చుకోమని ఇలా చేశారు? అంటే ఏమో అంటే దొంగలు పడ్డారు ఏంటో. కానీ దొంగలు పడితే మన మొబైల్స్ నగలు కొట్టేయాలి కదా. ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. అయితే దొంగలు కాదా అంటే కాదు, ఎవరో మనకి తెలిసిన వాళ్ళే ఇలా చేసి ఉంటారు నీలమ్మ. అయితే అంటే ఆ రాంగ్ నెంబర్ గాడు ఏమైనా చేసుంటాడా? ఏం చేశాడో ఏంటో. కాసేపు ఉంటే మన ఇద్దరి ప్రాణాలు పైకి పోయాయే నీలమ్మ. ఈ చేతి కట్టెలు విప్పండి. అమ్మా,
జరగండి సరే అండి సరే అమ్మా అమ్మయ్యా వాడి సంగతి చూడాలంటే ఆ షాడో గడే ఇదంతా చేసుంటాడని నా డౌట్ అంటే పెద్దబాబు గారు చెప్పాలి. నన్ను పాలెట్టుకురమ్మని ముచ్చివక్కతో చెప్పారంట. మరి పాల గ్లాస్ ఏది? కాలి చేతులతో వచ్చాయంటి పార్వతి. మీరు పాలు పొద్దున్నే తాగరు కదా, రాత్రి తాగుతారు. నిజంగా అడిగారో లేదో కనుక్కుందామని వచ్చాను. పోనీలే, కనీసం మురిపాలైనా ఉన్నాయా లేవా? ఓహో, శ్రీవారి ఇందుకేనా రమ్మంది? ఇప్పుడు అర్థమైంది. కానీ బుద్ధిగా ఆఫీస్కి వెళ్ళండి. అలాగే. పెద్దబాబు గారు, మనసు మార్చుకున్నావా? అయ్యో అది కాదు పెద్దబాబు గారు, ఇద్దరం గుడికిపోయి అమ్మవారికి బోనం ఇవ్వాలనుకున్నాం కదా. ఆఫీస్ పనులని బేగా చూసుకుని తొందరగా వచ్చేయండి. పార్వతి, అసలు ఆఫీస్కి వెళ్లకుండా డుమా కొట్టేస్తే? బడికి వెళ్ళకపోతే మాస్టర్ ఇంటికి వచ్చేస్తారు. యజమానులు మీరే ఆఫీస్కి వెళ్ళకపోతే తీసుకుపోనికి ఇంకెవరు వస్తారు? 6 నెలల తర్వాత వెళ్తున్నారు. మొదటి రోజు వెళ్ళకుండా మానేస్తారా? అన్నీ నువ్వే చెప్తావు పార్వతి. సరే, నువ్వు ఎదుర్రా. అట్టకి అలా నువ్వు చూస్తే చాలు, వెడుతూ వెడుతూ వెను తిరిగి అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా, గత నడిచే మనసు కదే హాయి రాగాల హామనిగా. దినమొక రకముగా పెరిగిన సరదా నిన్ను విడి మనగలదా? నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తొడిసి. ఇప్పుడు వెళ్ళిరండి. నువ్వు ఎదురాగానే శుభసూచకంగా నా కుడి కన్ను కొట్టుకుంటుంది పార్వతి. అట్టగైతే ఏ ఆటంకం రాకుండా అమ్మవారికి బోనం ఇస్తామన్నమాట. పదండి. హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ. హాయ్ రా, హాయ్. బాగా ఆడుకో. హాయ్ నీల్ అంకుల్. నీల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళవా శేఖర్? తీసుకెళ్ళాను మేడం. త్వరలోనే మామూలు మనిషి అవుతాడని చెప్పారు. నిన్నేమో అలా ప్రవర్తించాడు, మళ్ళీ ఈరోజు ఇలా ఉన్నాడేంటి? ఒక్కోసారి ఇలా చేస్తాడు సార్. ఆ తర్వాత ఏడ్చి పడుకుంటాడు. లేచాడంటే మళ్ళీ ఇలా ఆడుకుంటూ ఉంటాడు. అమ్మా, హాయ్ ఫ్రెండ్. రండి సార్. కూర్చో. ఆఫీస్కి బయలుదేరావా నాన్న? అవునమ్మా. ఈ 6 నెలల్లో జరిగిన దాన్ని పక్కన పెట్టి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నాను. 1000 మంది ఉద్యోగుల మధ్య నించొని కట్టం లేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని చూడాలనుంది. వెళ్ళరా నాన్న, నువ్వు రావాలని కోరుకునే వాళ్ళ ఆశయాన్ని నెరవేర్చు. ఆల్ ది బెస్ట్ పెద్దబాబు. థ్యాంక్ యూ డాడ్. అవును, నీలాంబర్ ఎక్కడా? మార్నింగ్ నుంచి కనపడలేదు. ఇంకా లేచిందో లేదో తెలీదాంటీ. ఇంకా లేవకపోవడం ఏంటి? నీలాంబరి, నీలాంబరి, నీలాంబరి. నమస్కారం అమ్మగారు. అయ్యగారు నమస్కారం. అయ్యగారు, మీరు ఇందులో సంతకం పెట్టాలన్నారు. అమ్మగారు, మీరు ఎట్టాల్సిన సంతకం ఇందులో. ఆఫీస్ పనులు గుర్తు పెట్టుకుంటావు గాని ఆడపిల్ల పెళ్లి పనులు మాత్రం నే గుర్తుండవనుకుంటాను హనుమంతు.
పెళ్లి పనులేంటి మామ్? పార్వతికి పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా. సిద్ధాంతి గారు చెప్పినట్టు 3 నెలల గడువు కూడా పూర్తి కాబోతోంది కదా. శ్రావణ మాసం కూడా వస్తుంది. మంచి ముహూర్తాలుంటాయి. ఏమంటావు హనుమంతు? మీరు ఎట్ట చెప్తే అట్ట నడుచుకునేటువంటి మీ ఇష్టం అమ్మగారు. తోడు దొంగలు వచ్చారు. అలా అంటావేంటి చిన్నబాబు? మేము దొంగలా కనబడుతున్నావా? ఫీల్ అవ్వకండి ఆంటీ, పని దొంగలు అని అంటున్నాడు. పని తప్పించుకునే వాళ్ళనన్నా పర్వాలేదు కానీ మమ్మల్ని ఎందుకు అంటారు? మేము 5ంటికే లేచావు తెలుసా? కాకపోతే మళ్ళీ 5:30కే పడుకున్నావక్క. రాత్రంతా నిద్ర లేదు. పగలు చీటింగు, రాత్రి చాటింగా? ఆంటీ, అయ్యో రామచంద్ర, అంత మాట అనేసావేంటక్క? అలా చూస్తావే నీలమ్మా, చెప్పు. ఆంటీ, రాత్రి వాడు వచ్చాడు. ఎవడు వాడు? ఆయన పర్మిషన్ లేకుండా ఎలా వస్తారు? వచ్చిన వాడు చుట్టం కాదు మహి, శత్రువు. శత్రువా? ఇంట్లోకి వచ్చాడా? డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చాడు బావగారు. పడుకున్న మా ఇద్దరి మొహాలకి కవర్స్ బిగించి మమ్మల్ని చంపైపోయాడు. వాట్? అవునంటీ, ఆ రాంగ్ నెంబర్ గాడే అనుకుంటా. నవ్వులాటగా ఉందా? నోర్మై! ఆ వెధవ మా నోళ్లు నొక్కేసి గాలాడకుండా చేసి ప్రాణాలు తీయాలనుకున్నాడు. పీడకలు ఏదైనా పడిందేమో ఆంటీ. ఒకే పీడకల్లా ఇద్దరికి ఎలా పడుతుంది? లైవ్ లో అనుభవించాం. ఆ బాధ చెప్పుకోలేమనుకో. అయితే చెప్పకండి ఆంటీ. పెద్దబాబు రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతుంటే నువ్వేం చేస్తున్నా? ఆ మాత్రం బాధ్యత లేదా? సారీ ఆంటీ, రాత్రి అలా జరగడం వల్ల డిలే అయ్యింది. 5 నిమిషాల్లో రెడీ అయి వచ్చేస్తాను. నేను కూడా దేవా వెంట వెళ్తాను. నీల్, టాబ్లెట్ వేసుకున్నాక ఆడుకుంది కానీ. అలాగే, టాటా టాటా. హలో, బతికే ఉన్నావా బేబీ? రాస్కెల్, నువ్వే రాత్రి వచ్చి మమ్మల్ని చంపేయాలనుకున్నావు కదూ? అదృష్టవశాత్తు బతికి బయటపడ్డావు కదూ. నీ మొగుడు నీకు కవర్ సరిగ్గా బిగించలేదనుకుంటాను. నా మొగుడా? అవును బేబీ, రాత్రి నాతో పాటు నీలకంఠ వరప్రసాద్ కూడా వచ్చాడు. ఏంటి? వచ్చాడా? వచ్చాడు. నిన్ను చూసి ఫీల్ అయ్యాడు. నిన్ను చంపొద్దని చెప్పాడు. మేబీ నీతో కాపురం చెయ్యాలని, జీవితాంతం సంతోషంగా ఉండాలని కలలు కంటున్నాడు అనుకుంటాను. ఎలాగూ బతికేశావు కదా. ఇప్పుడు నువ్వు దేవా వెంట ఆఫీస్కి వెళ్తే తను ఇంటికొచ్చి అఖిలాండేశ్వరి గారితో వివరంగా మాట్లాడతాడు. నేనెక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళను. నీతో మాట్లాడతాను. ఎక్కడికి రమ్మంటావో చెప్పు. అడ్రస్ చెప్తాను, రెడీగా ఉండు. 10 నిమిషాలు రెస్ట్ తీసుకో, గాఢంగా గాలి పీల్చుకో. ఓకే? ఆంటీ, నాకు చిన్న పనుంది. ఆఫీస్కి వెళ్ళడం లేట్ అవుతుంది. దేవాని వెళ్ళమనండి. అనుకున్నాను నువ్వు రెడీ అవడం కూడా ఒక పనిలా చేస్తావని. పెద్దబాబు, నువ్వు బయలుదేరినా? అలాగేమ్మా. బాయ్ డాడ్. బాయ్ బాయ్ రా. బాయ్. ఇంతలోనే ఏమైంది నీలాంబరి? నువ్వు రా అంటే చెప్తాను.
ఏంటో వీళ్ళ హడావిడి అసలు అర్థమే కాదు. అర్థమైపోతుందనే భయమండి. అదేంటనేది తెలుసుకోవాలి.